సామాన్ అందుగారు అలా చూస్తాడు. సూపర్ గా ఉంటది, మంచి బలం. మటన్ చారు, మటన్ ముక్కల్ని దుమ్ముల్ని బోన్స్ ని అలా 2 గంటలు బాగా ఉడకబెట్టి, అంటే మన శక్తి రావడానికి ఆ రసం అంతా తీర్చాను. అదిగో అదనమాట. అందులోంచి ఏం చేసామంటే కొంచెం మటన్ ముక్కలు తీసాను రా. ఇదిగో ఈ మటన్ ముక్కలు మెత్తగా ఉన్న ముక్కలు బోన్లెస్ ఇలా తీసానమాట. ఇది కూడా ఉడకబెట్టింది, అందులో ఉడకబెట్టింది అనమాట. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు కూడా వేసి ఉంచాను. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఆ ప్యాన్ తీసుకోవాలి, పొయ్యి వెలిగించు, ఒక గరిటె నూనె, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, ఇదిగో మిరియాలు, అబ్బాయి బాబాయ్ ధనియాలు వేస్తాను, ఎండుమిర్చి వేస్తాను, సోంపు వేస్తాను, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, గసగసాలు వేసి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాం. ఉల్లిపాయలు కూడా ఇందులో వేసాలా? మరంటే చెప్తాను కదా, దానికి ఒక కథ ఉంది. ఈ ప్రపంచం అంతమైపోయినా సరే మనం చేసే వృత్తిని మాత్రం మానకూడదు. ఆ వృత్తిలో మనకు నచ్చినవి చేసుకున్నాం అనుకో, ప్రపంచం అంతమైపోయినా మనం అంతమైపోయినా అలా కనపడతా ఉంటుంది. తృప్తి అది. ఇదిగో పచ్చిమిర్చి చేసాను, టమాటా, కొంచెంగా ఉప్పే, కలుపు అబ్బాయి, బాగా కలుపు. ఇగో ఇది పట్టుకో నువ్వు. ఆ టమాటా వేసాం కదా, ఉల్లిపాయ టమాటా వేసాం కాబట్టి కొద్దిగా నీరు ఊరుతుంది, అప్పుడు ఆ డ్రైనెస్ పోద్ది. ఆ పెద్ద దాక తీసుకో, పొయ్యి మీద పెట్టు. ఈ మటన్ చెప్పాను కదా, బాగా ఉడకబెట్టి 2 గంటలు రసం అంతా. మళ్ళీ ఎందుకు, ఆల్రెడీ ఉడకబెట్టావు కదా. అదే మరి దాంట్లోనే ఉంది. దీంట్లో కరివేపాకు వేసేస్తాం, కొత్తిమీర, కాడలు, బిర్యానీ ఆకు ఉంది కదా, బిర్యానీ ఆకు వేసాం. వేయించిన ఉల్లిపాయలు కూడా ఉన్నాయి, కూడా వేసేస్తాను. అంతా వేగే కదా, పొయ్యి ఆర్పేసి కొంచెం చల్లారిన తర్వాత శుభ్రంగా పేస్ట్ చేసి తీసుకురావాలి. పట్టుకెళ్ళిపోతాను అయితే. దాంతో పట్టుకెళ్ళిపోతావా? పట్టుకెళ్ళిపో. అది అబ్బు వెలిగించే కదా, తప్పడు కొట్టే కదా, అదృశ్య శక్తి వచ్చి వెలిగించింది కదా, అదేదో తిరుగుతుంది. లేదు, నేను దాన్ని వెలిగించాను కదా, అది నన్ను కొట్టి నా బుర్ర వెలిగించింది. నువ్వు వెలిగించలేదు, నీ తప్పడు కొడితే ఎవడో వెలిగించాడు కదా. అదేలే అబ్బు. అబ్బాయి పేస్ట్ వచ్చిందా? వచ్చింది. పని చేయి, ఆ మూర్తి. ఇదేంటి వచ్చింది? అక్కడే పెట్టాం కదరా. అక్కడ పెట్టాను నేను. లేదబ్బాయి, ఇక్కడే పెట్టాం. లేదు నేను అక్కడ పెట్టాను, నువ్వు మార్చేసావు కదా. అర్థమైంది. ఇక్కడ లేవులే. ఎక్కడున్నాను మరి? అంతరించిపోతుంది కదా రేపు ప్రపంచం, దాంట్లో ఉన్నావు. బాగా ఉడికింది కదా. ఓహో, అలా పెట్టు. ఇప్పుడు చెప్తాను, ఈ చెత్త ఉంది కదా. చెత్త అంటే కరివేపాకు ముక్క వచ్చేసింది. ఏం చేయలేదు, ఇందులో వేసి ఇచ్చా. కరివేపాకు ఉంది కదా, ఇంకా తీయబ్బాయి. అలాగే దాంట్లో ఉన్న సువాసన, లేకపోతే పీల్చవలసిన ఇది మొత్తం అంతా దీంట్లో ఇంకిపోయింది కదా, అందుచేత ఈ పనికిరాన్ని మనం తీసేయచ్చు.
ఇప్పుడు నువ్వు చేసుకొచ్చిన పేస్ట్ వేసేస్తాను. కొబ్బరి పాల మటన్ చారు బాబాయ్ రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయినట్టే. అందులో ఇంకా కొబ్బరి పాలు కూడా వేయాలి. తర్వాత దీని తాలింపు కోసం మనం ఈ పొయ్యి వెలిగించాలి. తాలింపు ఉందా మళ్ళీ? మరి 4 గంటల నెయ్యి వేయాలి అబ్బాయి. ఇదిగో జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేస్తాను. పసుపు పొడి వేస్తాను, మిరియాల పొడి, ఇది అసలైంది. పొయ్యి ఆపి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అబ్బాయి ఇందులో కొబ్బరి పాలు వేస్తాం. ఓహో, ఉడికొచ్చిన తర్వాత తాలింపు వేస్తే ఉంటదే. మడత పెట్టు తాలింపు వేసి ఎందుకంటే వంట చిన్న చేయి. యా కొబ్బరి పాల మటన్ చారు తీ 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 తీ. ఇది మర్చిపోయిందో రే. నేనేం మర్చిపోలే. ఇందాక బోన్లెస్ మటన్ ముక్కలు పెట్టాను కదా, ఇగో ఉడకబెట్టి ఇవి ఇందులో వేసాం కదా. ఓహో, ఈ రసాన్ని చారుని వేస్తాం. ఎలా ఉంటుందంటే అబ్బాయి కొత్తిమీర కాస్త చల్లుతాం. కొబ్బరి పాల మటన్ చారు రెడీ. ముందుగా ప్యాన్ లో నూనె వేసి వేడైన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి, సోంపు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, గసగసాలు వేసి వేయించి అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఉప్పు వేసి వేయించిన ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 గంటలు ఉడకబెట్టిన మటన్ నీళ్లతో పాటు దాకలో వేసి అందులోనే కరివేపాకు, కొత్తిమీర కాడలు, బిర్యానీ ఆకు వేసి మరిగించుకోవాలి. మరుగుతున్న మటన్ నీళ్లలో మనం చేసుకున్న పేస్ట్ కొన్ని నీళ్లు వేసి మరిగించుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పసుపు, మిరియాల పొడి వేసి తాలింపు చేసుకోవాలి. మరుగుతున్న మటన్ నీళ్లలో కొబ్బరి పాలు వేసి ఒక ఉడుకు వచ్చిన తరువాత మనం చేసుకున్న తాలింపు వేసుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలో బోన్లెస్ మటన్ ముక్కలు, చారు వేసుకొని కొత్తిమీర చల్లుకుంటే కొబ్బరి పాల మటన్ చారు రెడీ.